సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలో 7వ రోజు కొనసాగుతోంది. అడుగడుగున ప్రజలు ప్రత్యేకంగా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు సీఎం జగన్ కి. మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజియన్ చైర్పర్సన్ శైలజా చరణ్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి బంగారు తిలకం దిద్ది స్వాగతం పలకనున్నారు. మహిళలు అంతా జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో సుఖంగా సంతోషంగా ఉన్నారని అన్నారు. దీనిలో భాగంగానే సీఎంకు బంగారు తిలకం దిద్ది స్వాగతం పలికేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ రోజు మహిళలంటేనే రక్షణ, రక్షణ అంటేనే మహిళలు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు పెద్దపీట వేసి ఈరోజు మనకు ముందుంచుతున్నారు కాబట్టి దాన్ని గుర్తుంచుకొని దాని కృతజ్ఞగా దాదాపు నేను జగనన్నకు ఎప్పుడు కట్టినా కానీ బంగారు రాఖీ కట్టడం జరిగింది. గత 12 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా బంగారు రాఖీ కట్టాను. ఈసారి విభిన్నంగా మా కాన్స్టిట్యున్సీలో బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి మా మహిళలందరము కూడా గొప్పగా ఆయనను వెల్కమ్ చెప్పాలి అనుకున్నాము. మాకు బంగారం లాంటి అన్న మాకు దొరికాడు కాబట్టి ఆ బంగారం లాంటి అన్నకు మేము బహుమానంగా ఏమి ఇవ్వగలుగుతాము, ఏమి ఇవ్వలేము. అందుకు దానికి సింబల్గా మేము ఈ బంగారు తిలకాన్ని తీసుకొచ్చి ఈ పూతలపట్టు కాన్స్టిట్యున్సీ నుంచి బంగారు తిలకాన్ని దిద్ది మేము విజయం పొందేలాగా మేము ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. మేము జగన్మోహన్ రెడ్డి అన్నని మళ్ళీ 2024లో ఇంకొకసారి సీఎంగా చూడాలనుకుంటున్నాం కాబట్టి ఆ విజయ తిలకం అనేది ఈ బంగారు తిలకం ద్వారా దిద్దాలని మేము నిర్ణయించుకున్నాము.